మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. నమస్తే. జనసేన పార్టీ నాయకుడు పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబుకు రాజ్యసభ సీటు కేటాయించబోతున్నారా? ఎస్, ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో అదే కనిపిస్తుంది. ప్రస్తుతం గతంలో వైసీపీ తరఫున రాజ్యసభ సభ్యులుగా ఎన్నికైనటువంటి మోపిదేవి వెంకటరమణ, బీదా మస్తానరావు, ఆర్ కృష్ణయ్య ఈ ముగ్గురు కూడా ఇటీవల కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పదవులకు ఆ పార్టీలకు కూడా రాజీనామా చేసినటువంటి పరిస్థితి. అంటే వైసీపీకి పార్టీకి బీదా మస్తానరావు, మోపిదేవి వెంకటరమణ రాజీనామా చేశారు. అదేవిధంగా బీసీ నేతగా ఉన్నటువంటి ఆర్ కృష్ణయ్య కూడా ఆ పదవికి రాజీనామా చేశారు. అయితే ఇప్పుడు వీరిద్దరు కూడా మోపిదేవి వెంకటరమణ, అదేవిధంగా బీదా మస్తానరావు ఇద్దరు కూడా తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యారు. అయితే ఈ మూడు పదవులు కూడా ఖాళీ కావడంతో ఇప్పుడు వీటికి సంబంధించి కూడా ఎన్నికను నిర్వహించడానికి నోటిఫికేషన్ కూడా ఇచ్చింది ఎలక్షన్ కమిషన్. ఈ మూడు పదవుల్లో ఎవరికి ఇచ్చేటువంటి అవకాశం ఉందని చూస్తే ఒక పదవిని మాత్రం తిరిగి మళ్ళీ బీదా మస్తానరావుకి ఇవ్వబోతున్నారు రాజ్యసభ సీట్ను. ఇక మరొక రాజ్యసభ సీట్ను జనసేన పార్టీకి కేటాయించే పరిస్థితి ఉంది. సో నాగబాబుకి ఈసారి ఖచ్చితంగా రాజ్యసభ సీట్ ఇచ్చేటువంటి అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. మరొక సీటు బీజేపీకి ఇచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా నాగబాబు విషయంలో ఆయన ప్రతి విషయంలో కూడా పార్టీకి వెన్నుదన్నుగా ఆయన నిలుస్తూ వచ్చారు. సోదరుడికి పక్కన ఆయన ఉంటూ వచ్చారు. ముఖ్యంగా పిఠాపురం ఎన్నికకు సంబంధించి అక్కడ ఆ నియోజకవర్గంలో సమన్వయకర్తగా ఆయన పనిచేశారు. పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ భారీ మెజార్టీతో అక్కడ గెలుపొందడానికి ముఖ్యంగా అక్కడ నాగబాబు పన్నినటువంటి వ్యూహమే ఒక ప్రధాన కారణంగా చెప్పవచ్చు. సో నాగబాబు గతంలోనే అంటే 2024 ఎన్నికల్లోనే ఆయన అనకాపల్లి స్థానం నుంచి ఎంపీగా బరిలోకి దిగుతారని అందరూ కూడా భావించారు. సో ఆ సీటును కూడా ఆశించారు. అయితే పొత్తుల్లో భాగంగా ఆ సీటును బీజేపీకి కేటాయించడం జరిగింది. బీజేపీ నుంచి సీఎం రమేష్ అక్కడ పోటీ చేసి ఆయన గెలుపొందినటువంటి పరిస్థితి. సో ఇప్పుడు తిరిగి ఎంపీగా ఆయన వెళ్ళాలనుకున్నటువంటి పరిస్థితుల్లో రాజ్యసభ సీటును కేటాయించేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం పవన్ కళ్యాణ్ నిన్నటి నుంచి కూడా ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఇవాళ ప్రధానమంత్రితో మోడీతో భేటీ అయిన తర్వాత దీని మీద ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఆ తర్వాత చంద్రబాబుతో కూడా ఆయన భేటీ అయ్యేటువంటి అవకాశం ఉంది. సో మూడు పదవుల్లో ఖచ్చితంగా ఒక పదవిని జనసేన పార్టీకి కేటాయించబోతున్నారు. ఆ జనసేన పార్టీలో అది నాగబాబుకు రాజ్యసభను ఇచ్చేటువంటి అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సార్ మీరేమనుకుంటున్నారు? ఈసారి నాగబాబుకి ఈ మూడు రాజ్యసభ సీట్లలో ఒక పదవిని ఇచ్చేటువంటి అవకాశం ఉందా లేదా అనేది చెప్పాల్సినటువంటి పరిస్థితి. థ్యాంక్ యూ.